కర్నూలు జిల్లా కోసిగి ప్రాంతానికి చెందిన బీటీ నాయుడుకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. టీడీపీలో పదవులు దక్కాలంటే చిత్తశుద్ధి అవసరమని, డబ్బుతో పని లేదని బీటీ నాయుడు అన్నారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే కేసులు పెట్టారని విమర్శించారు. శాసన మండలిలో వైసీపీకి ధీటుగా తమ గలం వినిపిస్తామంటున్న బీటీ నాయుడుతో మా ప్రైమ్ 9 ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందజేస్తారు. కోటలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కర్నూలు జిల్లా వెనుకబడే ప్రాంతం నుంచి కొసిగి నుంచి కూడా బీటీ నాయుడు ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయన రెండోసారి శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు. ఆయన పార్టీ కోసం గత దశాబ్దాలకు కూడా పార్టీ చిత్తశుద్ధితో ఉంటున్నారు. అయితే ఇప్పుడు మరోసారి రెండోసారి అవకాశం రావడంతో ఆయన ఎలా ఫీల్ అవుతారో మనం తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, మీరు పార్టీ కోసం దాదాపు నాకు తెలిసి 94 నుంచి కూడా టీడీపీలో కొనసాగుతుంది. అంటే కర్నూలు జిల్లా వెనుకబడే ప్రాంతం కొసగి నుంచి కూడా మీరు వచ్చి ఒక రాష్ట్ర స్థాయి టీడీపీ నేతగా ఎదిగారు. ఇప్పుడు మీకు పార్టీ అంటే చాలా మంది కూడా దాదాపు 20 మంది కూడా పోటీ పడ్డారు. దాంట్లో మీకు ఇప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. మీరు ఎలా ఫీల్ అవుతారు సార్? నాకు చాలా సంతోషంగా ఉంది. నా అంత అదృష్టవంతుడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరనేది నా అభిప్రాయం. ఈ మాట ఎందుకంటున్నానంటే కేవలం ఐదు సీట్లు మాత్రమే ఈసారి వచ్చాయి. 2 సీట్లు కూటమి పోయినాయి, కేవలం 3 ఉన్నాయి. ఆ 3 సీట్లలోకి మీరు అన్నట్లు ఏమయ్యములందరూ కూడా పోటీ పడ్డారు. వాళ్ళందరూ పరిశీలిస్తూనే రెండోసారి నాకు అవకాశం ఇచ్చారు. మరి ఇంతకంటే అదృష్టం ఇంకా ఎవరికి రాబోదని కూడా తెలియజేస్తున్నాను. అంతకంటే ముందు గత ముఖ్యమంత్రి రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భంలో దాదాపు 1 కోటి మంది ఈరోజు క్రియాశీలక మెంబర్లు ఉంటే వాళ్ళందరూ పరిశీలిస్తూనే ఆ రోజు కూడా పెద్ద ఆయన తరపున ఉదయం సాయంత్రం కలిసే లీగల్ ములాఖత్ తరపున కలిసే అవకాశం నాకే ఇచ్చాడు. ఆ రోజు అదృష్టవంతుడు నేను, ఈరోజు అదృష్టవంతుడు నేను. ఇలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి నా దేవుడు బడుగుల భగవంతుడైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయన వారసుడైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి మీ ద్వారా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాలకు ఒకే సందేశం పంపుతున్నాను. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే పైసలు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు. నా మాదిరి కర్నూలు ఎంపీగా 2 సార్లు అవకాశం ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చింది, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సామాన్య కార్యకర్త అనేటువంటి నేను ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇన్ని పదవులు పని చేస్తే అవే మన దగ్గరికి వస్తాయి. ఖచ్చితంగా కష్టాన్ని గుర్తించే వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన వారసుడు నారా లోకేష్ బాబు గారని మీ ద్వారా నేను తెలియదు. గతంలో చూసుకుంటే మీరు శాసనమండలిలో అంటే వైసీపీ ప్రభుత్వంలో మీరు మండలి సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు మీరు మరి అంటే టీడీపీ కూటమి సర్కార్ నేపథ్యంలో కూడా ఇప్పుడు మీరు సభలో అడిగిపోతున్నారు. గతంలో ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉంటుంది సార్? గత సభ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది? గత 5 ఏళ్ళు ఎవరైనా చరిత్ర రాస్తే అది చీకటి రోజు అని చెప్పొచ్చు. చీకటి అధ్యాయంగానే 5 సంవత్సరాలు ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్షి బాగా చదువుకున్న వ్యక్తిగా నేనే సాక్షి. 5 సంవత్సరాలు చూశాను. మాట్లాడితే కేసులు. శాసన మండలిలో మీరు చూశారు, ఆ రోజు అమరావతి సంబంధించి ఆయన ఏదైతే మందబలముతో శాసనసభలో బిల్లును ఆమోదింపజేస్తే శాసన మండలిలో పెద్దల సభలో మేము చర్చిస్తామన్నాం. దానికి ఆ రోజు మైనార్టీ నాయకుడు చైర్మన్ అయినటువంటి పెద్ద ఆయన మీద మంత్రులు అందరూ కూడా దాడి చేశారు. మా అందరి మీద కూడా దాడి చేసే పరిస్థితి. మేము మాట్లాడితే శాసన మండలినే రద్దు చేస్తానన్నాడు. ప్రెస్ సోదరులు మాట్లాడితే జీవో తీసుకొచ్చాడు. బడుగు బలహీన వర్గాలు ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పట్టే పరిస్థితి. ఈ రకంగా 5 సంవత్సరాలు రాక్షస పాలన సాగింది. మరి రాక్షసుని ప్రజలు మొన్ననే వధించి కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఈరోజు తాడేపల్లె కొంపలో పిల్లిగా పెట్టారు. మరి ఈ 9 నెలల కాలంలో మీరు చూశారు, ఆయన చేసిన గాయాలు మాల్పుతూ నెల జీతాలు ఇస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నడుపుతున్నారంటే మరి ఎంతో అనుమగ్నుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని మీ ద్వారా నేను తెలియదు. శాసనమండలిలో మీ సంఖ్యాబలం తక్కువ ఉంది ప్రస్తుతం చూసుకున్నారు. మరి మీరు ఇప్పుడు శాసన సభ్యునిగా మీరు అడగకపోతున్నారు, మీరు ఎలా వాళ్ళని ఎదుర్కొంటారు సార్ వైసీపీ సభ్యులు? ఈరోజు కూడా మనం 2 సెషన్స్ చూసాం. ఇప్పుడు కూడా 29 మంది ఉన్నారు, మేము తక్కువే ఉన్నాం. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఎక్కడ మారలా. ఆ 5 సంవత్సరాలు మరి తాడేపల్లి నుంచి సంకేతకాలు వస్తాయో మరి ఏమో ఆ సభ్యులు ప్రతి వాళ్ళు కూడా ఎంతసేపు ఉన్నా కానీ దాడి చేసే విధంగా మాట్లాడతారు తప్ప చర్చించే పరిస్థితి కనపడలేదు. వాయిదా తీర్మానం పెడతారు, బయటికి పోతారు. లేదంటే మా మీద బురద చల్లుతారు, బయటికి పోతారు. మేము రిప్లై ఇస్తామంటే కూడా బడ్జెట్ సంబంధించి మా ఆర్థిక శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ గారు మొన్న రిప్లై ఇస్తానంటే అంతకుముందు మాట్లాడినట్టు ఎల్ఓపి గారు మాట్లాడి బురదేసి వెళ్ళిపోయాడు. రిప్లై కూడా వినే పరిస్థితి లేదు. అంటే ఎంతసేపు ఉన్నా అక్కడ ఉండే సభ్యులంతా కూడా ఎట్లున్నారంటే ఇక మనం చెప్పకూడదు, భయంకరమైనటువంటి పరిస్థితి. పెద్దల సభను మరి దిగజార్చే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ దాన్ని చక్కదిద్దడానికి మా నాయకుడు ఎంతో కృషి చేస్తున్నాడు. ఖచ్చితంగా అన్నీ కూడా బాగుంటాయని కూడా నేను నమ్ముతున్నాను. మొత్తం చూసుకున్న మటుకు శాసన మండలిలో ఖచ్చితంగా తన గలం వినిపిస్తా అని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ బీటీ నాయుడు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా గత
ఐదేళ్ల పాలన చీకటి రాజ్యం అని చెప్పేసి ఖచ్చితంగా వైసీపీ పాలన మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమని చెప్పేసి ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో హామీలను నెరవేరుస్తూ కూడా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ అభ్యర్థి బీటీ నాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ సురేంద్రతో శ్రీనివాస్, అసెంబ్లీ నుంచి.